హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. వర్క్ బ్లౌజు, మగ్గం వర్క్ బ్లౌజు ఫ్రంట్ నెక్కి డిజైన్ ఇస్తాడు కదా. ముందుగా ఇది లైనింగ్కి కొంచెము అటాచ్మెంట్స్ పడినాయి. సో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. సరిపడా క్లాత్ తీసుకొని, అంటే ఇలా ఫోల్డ్ చేయడానికి ఉన్న ఎక్కువ ఎక్సెస్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనము మన జాయింట్ చేసినట్టు క్లాత్ కలిపి జాయింట్ చేయకూడదు. ఈ విధంగా జాయింట్ చేయాలన్నమాట. ఇలా జాయింట్ చేస్తే నీట్గా ఉంటుంది. చాలా ఈజీ అనండి. ఎవరికైనా ఈ ఫ్రంట్ పార్ట్కి అనేసరికల్లా ఎక్కడో ఒక చోట అటాచ్మెంట్లు పడతాయి. చిన్న బ్లౌజుకి అయితే పడదు, కానీ అంటే క్లాత్ని బట్టి కూడా ఇలా అటాచ్మెంట్ పడుతుంది. ఇట్లా రివర్స్ తిప్పి దీని మీద ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయినాక రెండు పార్ట్స్కి నేను ఇలా అటాచ్మెంట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు అటు ఇటు ఎలా ఎదురు బొదురు ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా రెండు ఒకే వైపు రాకుండా, ఎందుకంటే ఒకవైపు ఏమో డిజైన్ ఉంటుంది, ఇంకోవైపు ఏ డిజైన్ ఉండదు. సో ప్లెయిన్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలా ఫస్ట్ ఎదురు బొదురు పెట్టుకొని ఈ విధంగా డిజైనర్ నెక్ నేను కట్ చేయలేదండి బ్లౌజ్కి. సో ఫస్ట్ అటాచ్మెంట్ చేసినాక కట్ చేయొచ్చు అని చెప్పి, సో ఈ విధంగా సింగిల్ ఫుట్ ఉన్నది పెట్టేసేసుకొని ఫస్ట్ లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి కింద డిజైన్ అనేది ఇలాగ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మంచి వైపు లోపలికి ఉండేటట్టు దాని మీద ఇలా లైనింగ్ పెట్టి నేను ఇలా అటాచ్ చేస్తున్నాను. సింగిల్ ఫుట్ పెట్టుకోండి. ఇది నేను ఇలాంటి సింగిల్ ఫుట్ ఈ మిషన్కి ఇస్తాడనమాట. సో దాన్ని పెట్టి నేను ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేస్తాను అనమాట, అటాచ్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్. సో ఇలా కంప్లీట్ అయిపోయినాక మెయిన్ క్లాత్ నెక్ అనేది కట్ చేసేసేయాలి. కట్ చేసేసి రౌండ్స్ దగ్గర కూడా చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఆ కుట్టు పక్కనే స్టిచ్ అనేది పడింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసాక చిన్నగా రౌండ్స్ దగ్గర టక్స్ పెట్టాక రివర్స్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదిగోండి, కరెక్ట్గా కుట్టు పక్కనే వచ్చింది. క్లాత్ కూడా ఎక్సెస్ ఏం మిగలలేదన్నమాట. సో ఈ విధంగా సరి చేసేసుకొని చుట్టూతూ అటాచ్ చేయాలి, ఆర్మ్ హోలు అదంతా కూడాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట మొత్తము కూడాను ఈ విధంగా. ఇలాగా రెండు పార్ట్స్ కూడా ఈ విధంగానే అటాచ్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడాను ఈ విధంగా ఆర్మ్ హోలు కింద చుట్టూతూ కూడా రౌండ్ అటాచ్ చేసేసేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మీరు ఫెవికాల్ పెట్టి అంటించుకొని ఐరన్ చేసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ డిజైన్ వచ్చింది కదా నెక్కి, అందుకని నేను స్టిచ్ వేస్తున్నాను. ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగానే అటాచ్ చేయాలి. నేను కింద వైపు కూడా మొత్తము అటాచ్ చేసేస్తున్నాను బ్లౌజ్కి. ఇదిగోండి, ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, ఆ పార్ట్ కూడా మొత్తము అటాచ్ చేసేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా ఇలానే సేమ్ అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం డిజైన్ ఉన్నది కాబట్టి సింగిల్ ఫుట్ పెట్టి అటాచ్ చేసేసాము. సో నేను మార్చలేదు, ఫుట్ అనేది మార్చేసుకోవచ్చు. ఇది కూడా నెక్ ఇలా చిన్నగా టక్స్ పెట్టేసేసి రివర్స్ తిప్పేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇందాక దానికైతే వేయలేదు, దానికి డిజైన్ ఉంది కదండి, డ్యామేజ్ అయిపోయింది. సో అందుకని నేను అక్కడ డిజైన్ మీద ఏమీ కుట్టు వేయలేదు. సో దాన్ని ఇలాగ పక్కకి తిప్పేసేసి స్టిచ్ చేసేసాను అనమాట చుట్టూతూ కూడా. ఇప్పుడు దీన్ని కూడా అంతేను, చుట్టూతూ కూడా స్టిచ్ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా ఈ విధంగానే అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. అప్పుడు డార్స్ వేసుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు. నేను మొత్తము కూడా డీటెయిల్డ్గా పెడుతున్నానండి, చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు దీని మీద మనం డార్స్ అనేది గీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఈ పార్ట్ ఫస్ట్ డార్స్ 2.5 ఇంచులు, ఈ డార్స్ కూడా 2.5 ఇంచులు పెట్టాను. ఒక హాఫ్ ఇంచ్ కుట్టులోకి పోతుంది కదా, అప్పుడు 2 ఇంచెస్ వస్తుంది అనమాట. ఈ మూడింటి మధ్యలో కూడా 2 ఇంచెస్ అనేది గ్యాప్ రావాలి. ఆ విధంగా వచ్చేటట్టు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి దీని మీద ఎలా మార్క్ చేశానో చూపిస్తున్నాను. ఒక పార్ట్ మీద మార్క్ చేయడం చూశారు కదా. ఇప్పుడు ఇంకొక పార్ట్ మీద ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి 2.5 దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చే మార్క్ అనమాట. ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడికి
1 ఇంచ్ 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను 1 ఇంచే పెడుతున్నాను. ఇది మెయిన్ డార్స్ అనమాట. ఇదిగోండి కరెక్ట్గా దీనికి 2 ఇంచులు గ్యాప్ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 2 ఇంచులు అటు ఇటు ఉండేటట్టు చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి కిందకి 4 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఇంతకు ముందు పార్ట్ ఎలా ఉందో దీనికి కూడా సేమ్ అంతే మార్కులు వచ్చినాయి అన్నమాట, కొలతలు వచ్చినాయి. ఇప్పుడు దీని మీద ఫస్ట్ కదలకుండా దీని మీద ఒక స్టిచ్ వేసాను అనమాట. తర్వాత ఫోల్డ్ చేసినా కదలకుండా ఉంటుంది మనకి. మెయిన్ క్లాత్ అనేది జారిపోవడం అలాగేమి ఉండదు అనమాట ఇలా కుట్టుకోవటం వల్ల. ఇప్పుడు మనం మార్క్ చేసిన దాని ప్రకారము స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కొంచెం రఫ్ లాగాలి. ఇక్కడికి వచ్చేసరికల్లా రఫ్ లాగకూడదండి డార్స్కి ఎప్పుడు కూడాను. ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ రఫ్ లాగాలి దేనికైనాను. మనం ఈ ముందుకు వచ్చేసరికల్లా కొంచెం దారం అనేది ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ లాగకూడదు అనమాట. అదేవిధంగా ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతిదీ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి డార్స్కి అనే దానికి. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ప్రతి డార్స్కి నేను ఎక్సెస్ దారం అనేది ఉంచి నేను కట్ చేస్తున్నాను అనమాట. ఒకవైపు రఫ్ లాగాలండి, ఇటువైపు రఫ్ లాగకూడదు అదనమాట. ఇలా మొత్తం 3 వైపులా డార్స్లు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇంకా షేప్ బెల్ట్లు అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్లు నేను ఇది వేరే క్లాత్ కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, అలానే ఇంకొక క్లాత్ ఇలా కట్ చేసుకొని దీని ప్రకారము మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కటింగ్ వీడియోలో చూపించానండి. లైనింగ్ అయితే అటాచ్మెంట్ పడిని ఈ విధంగాను. ఇంకో క్లాత్ నేను అటాచ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్కి ఎప్పుడు కూడా ఇంకో క్లాత్ అనేది అటాచ్ చేయాలన్నమాట. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టేసేసుకొని మిగిలిన 2 క్లాత్లు ఇలాగా లైనింగ్ వైపు పెట్టుకొని ఫస్ట్ అటాచ్ చేయాలన్నమాట. మెయిన్ డార్స్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు 3 కూడా 4 ఈ 3 ఏమో లైనింగ్, 3 ఏమో షేప్ బెల్ట్లు, ఇదేమో ఫ్రంట్ పార్ట్, మొత్తం 4 కూడా అటాచ్ చేసుకుంటూ పోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ షేప్ బెల్ట్ మంచిది పెట్టాను, దాని మీద మెయిన్ ఫ్రంట్ పార్ట్ పెట్టాను, దాని మీద 2 లైనింగ్ పీసులు పెట్టాను. ఇప్పుడు కింద వైపుకి పెట్టేసేస్తే కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇవి మనం చాలా రకాలుగా కుట్టుకోవచ్చు. ఇక్కడ కింద వైపు ఇలా ఫోల్డ్ చేయొచ్చు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ ఇది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. కొలత ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవాలంటే ఇది జాయింట్లు చేసేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉండటానికి ఇది ఒక టిప్ అన్నమాట. ఇలాగా చూసుకొని ఎంతవరకు ఫోల్డ్ చేయాలో అంతవరకు ఫోల్డ్ చేయాలి. ఇక్కడైతే నేను లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయంత క్లాతే ఉంది, కరెక్ట్గా కట్ చేసుకున్నాను నేను షేప్ బెల్ట్లు. సో అలానే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ మాత్రమే ఎక్సెస్ ఉన్నది, అది మాత్రం ట్రిమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా లోపలికి పెట్టేసేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ 3 ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఎక్సెస్ ఏమీ రాలేదండి, కరెక్ట్గా వచ్చింది. సో ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసేసేయాలి. రివర్స్ చేసేసాక వీటి మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం ఈ 2 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రివర్స్ చేసేయాలి. నేను చాలా రకాలుగానే స్టిచ్ చేస్తానండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఈ కుట్లు అనేది ఎలా స్టిచ్ చేసినా సరే. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్, అలానే కింద వైపు ఒక స్టిచ్ పెట్టుకోవాలి ఈ విధంగా అన్నమాట. అంతేను, చాలా ఈజీగా స్టిచ్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక ఉక్స్ పట్టీ వేస్తున్నాను. ఉక్స్ పట్టీకి ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని, లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పై వైపు కింద వైపు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మనం కుట్టినాక క్లాత్ అనేది బయటికి రాదనమాట. ఇలా ఓపెన్ చేసేసేయాలి. ఓపెన్ చేసేసి దీన్ని మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేయాలి. దానికన్నా ముందర ఫస్ట్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసి ఆ తర్వాత లోపలికి ఫోల్డ్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగాను ఇది మంచి జాకెట్ కాబట్టి నేను చాలా కేరింగ్గా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇది వేసుకొని కూడా చూపిస్తాను ఫినిష్ అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో. లుక్ అయితే చాలా బాగుంది, కుట్టేటప్పుడే తెలుస్తుంది అనమాట. ఈ క్లాత్ కూడా మీటర్ 200 పడింది. దీని మీద నేను మగ్గం వర్క్ చేయించాను అనమాట.
ఇక్కడ చూడండి 2 స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకి ఈ విధంగా రావాలి. కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ రావాలి, ఫ్రంట్ డార్ట్స్ దగ్గర ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా ఈక్వల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి మామూలు మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ తోటే వేయాలి. నేను డబల్ ఫోల్డింగ్ తోటి ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలాగా డబల్ ఫోల్డింగ్ తోటే ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసి అటాచ్ చేయాలి ఫస్ట్ ఈ క్లాత్ని. తర్వాత దీన్ని రివర్స్ చేసి అంటే బయటికి తీసేసి ఇలా తీయాలన్నమాట. ఇలా తీస్తే పైన కింద కూడా క్లాత్ అనేది బయటికి కనబడదు. సో దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. దీని మీద డబల్ స్టిచ్ వేయాలి, కాజాలు వేయాలి కదా మధ్యలోని, అందుకని అటు ఇటు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ ఫోల్డ్ చేసాం కాబట్టి లోపలికి ఇలాగా ఒక స్టిచ్ వేసి ఇలాగ తిప్పేసేసి పాదాన్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి దీని మీద నిలువున ఒక స్టిచ్ వేసి దాని పక్కన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి కాజా పట్టి. ఈ కుట్టినాక మొత్తం ఫినిష్ అయినాక ఎదురు బొదురు పెడితే ఈక్వల్గా రావాలి. షేప్ బెల్ట్ కానీ ఉక్స్ పట్టి కాజా పట్టి డార్స్లు కానీ అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయినట్టు. మీకు ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.